రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఒక షాక్ అయితే తగిలింది. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి సౌర పవన విద్యుత్కు సంబంధించిన యాక్సిస్ ఎనర్జీ వెంచర్ సంస్థతో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ ఒప్పందాలపై వివరణ ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ ఎండి యాక్సిస్ ఎనర్జీ అలాగే ఏపీఈఆర్సీ కార్యదర్శిని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పింది. తదుపరి విచారణ డిసెంబర్ 1 వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి బిడ్డింగు చేపట్టకుండా విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా యాక్సిస్ ఎనర్జీతో ఎస్పీడీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఈఆర్సీ ఈ ఏడాది మే 2న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది గోజుపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలాగా ఎస్పీడీసీఎల్ని ఆదేశించాలని వ్యాజ్యంలో కోరారు. ఈ వ్యాజ్యం మీద విచారణ అయితే జరిగింది. ఈ కీలక ఆదేశాలు అయితే మొత్తం మీద జారీ చేసింది. వివరణ అయితే కోరింది విద్యుత్ ఒప్పందాల మీద. మరి వాళ్ళ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది చూడాలి.